హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ ఇంటర్ 2024-25 సంవత్సరం వరకు పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అప్డేట్గా తెలుసుకుంది వీడియోని లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. సో టుడే మనకు న్యూస్ పేపర్లో కూడా అప్డేట్ అయితే వేశారనమాట. అలాగే నెక్స్ట్ చూసుకుంటే హాల్ టికెట్ సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించి పూర్తిగా ఈ వీడియో డీటెయిల్స్ చెప్తాను. వీడియో అన్ని వరకు చూడండి, ట్రై చేయండి. ఫస్ట్ మనం ఎగ్జామినేషన్ చూసుకుంటే కనుక మార్చ్ 1 నుంచి మనకి ఇంటర్ పరీక్షలు అయితే జరగనున్నాయి. సో మార్చ్ 1 నుంచి 20 తేదీ వరకు అయితే మనకి యొక్క ఎగ్జామ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఏవైతే మనకు మానవ విలువలు అలాగే మనకు నైతిక పరీక్ష ఎన్విరాన్మెంట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో హ్యూమన్ ఎన్విరాన్మెంట్ వాటికి సంబంధించి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఫిబ్రవరి 1, 2 లోపు. సో మనకు మార్చ్ 1 నుంచి 20 తేదీకి అయితే ఈ యొక్క పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో అలాగే మనకు ఫిబ్రవరి 10న ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో తర్వాత మనకు నవంబర్ 21 అయితే ఫీజు అయితే గడువు మనకు ముగిసింది. దీనికి సంబంధించి మనకు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారనమాట. సో ఇంటర్ సంబంధించి ఎవరైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వొకేషనల్ ఆర్ జనరల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించింది. ఇక్కడ చూస్తే మనకు ఫీజు సంబంధించి కూడా ఫీజు చెల్లించేందుకు మరో అవకాశం అనేది ఇచ్చారు. సో ఇంకా పరీక్ష రుసుము చెల్లించిన విద్యార్థులైతే తాత్కాలిక పథకంలో ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం మరో అవకాశం అయితే ఇచ్చిందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి అయితే తెలిపారు. సో మనకు మార్చి 30వ తేదీ వరకు అయితే పరీక్ష ఫీజు చెల్లించవచ్చని, ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని చెప్పారు. సో ఇంకెవరైతే ఫీజు అయితే పే చేయలేదో వెంటనే పే చేయండి. సో మనకు 13th ఇంకా లాస్ట్ అనమాట. ఇన్‌కేస్ ఎవరైనా పే చేయకపోతే సరిగ్గా హాల్ టికెట్స్ విషయానికి వస్తే హాల్ టికెట్స్ అనేవి ఈ యొక్క మంత్ ఎండింగ్‌లో మనకి ఏదో ఒక అప్డేట్ ఇస్తారు. సో మనకు రిలీజ్ చేసేది ఫిబ్రవరి థర్డ్ వీక్ ఆర్ సెకండ్ వీక్‌లో మ్యాక్సిమం మనకి రిలీజ్ చేస్తారనమాట. ఎందుకంటే మార్చ్‌లో మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇదైతే మనకి లేటెస్ట్‌గా వచ్చిన అప్డేట్. ఇంకా వీడియోని లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.